హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818 యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో మా అన్నయ్యకి మా ఫ్యామిలీలో ఫస్ట్ అబ్బాయికి పసుపు ముహూర్తం అనమాట. సో వీడియోకి నేను అక్కడ లేనని చాలా మిస్ అవుతాను, బట్ ఈ వీడియోని మీరు మిస్ అవ్వకూడదని ప్రతి వీడియో కూడా నేను తీయించాను. చూస్తూనే ఉండండి, మా అన్నయ్యకి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ మా అన్నయ్యది ఉంటుంది, మా వదిన వాళ్ళది అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళది కూడా ఉంటారు. వాళ్ళు మా రిలేటివ్సే, మా మావయ్య వాళ్ళ అమ్మాయే. సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ పసుపు రాస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు మొత్తం అందరూ సిస్టర్స్, 6 కూతుర్లు మా అమ్మమ్మకి. 6 కూతుర్లు ఇందులో ఉంటారు, మిగతా 2 కూడా యాడ్ అవుతారు. చూస్తూనే ఉండండి. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. ఇక్కడ వచ్చేసి రోలు నీట్గా రెడీ చేస్తారండి. పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేస్తారు. రెడీ చేసి పసుపు తేయడానికి ఒక షాప్కి వెళ్తారు. పసుపు తెచ్చి మా సైడ్ మాలో అయితే రోల్ బయటను పెట్టి పెళ్ళికి ముందు ఈ పసుపు ముహూర్తం చేస్తారు. ఈ పసుపు ముహూర్తం అయిపోయిన వెంటనే పెళ్లి పళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళు కూడా వెళ్తున్నారు. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే, మా మామయ్య వాళ్ళ అమ్మాయికి ఇస్తామని చెప్పాం కదండి. సో ఆ ఊర్లో వాళ్ళే కొంచెం మంది అక్కడికి, కొంచెం మంది ఇక్కడికి వెళ్తున్నారు అనమాట. అనకాపల్లి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళది అగ్రహారం, అక్కడి నుంచి వెళ్ళొస్తారనమాట. వచ్చిన ముత్తైదువులన్నీ ఆటోలోని అనకాపల్లి వెళ్ళి అక్కడ ముందుగానే చెప్తారు, మేము పలానా టైంకి తాంబూలానికి వస్తాము అని చెప్పేసి. ఆ టైంకి వెళ్ళి ముహూర్తం ఉంటుందండి. ఆ టైంకి ఆయనకి అప్పుడు ఎంత అమౌంట్ ఇస్తారో నాకు తెలియదు, ఇచ్చేసి తెస్తారనమాట. ఇక్కడ మా పెద్దమ్మ పసుపు కొమ్మలు అన్నీ పూజ చేశాక ఇంకా దంచడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన పేరెంట్ వాళ్ళందరితో పసుపు వేయిస్తారండి రోల్లో.
రోల్లో పసుపు వేయించాక అప్పుడు దంచడం స్టార్ట్ చేస్తారు. సో మా అన్నయ్య పసుపు ముహూర్తానికి మేము వెళ్ళలేదని బట్ ఫీల్ అయ్యాం. బట్ చాలా బాగా జరిగిందండి. మేము చాలా హ్యాపీ చూస్తున్నప్పుడు. థంబ్‌నెయిల్‌లో కూడా మేము లేని లోటు ఉండకూడదని మొత్తం అందరివి కూడా మేము ఎడిట్ చేసి సెట్ చేసామన్నమాట. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. మా ఫ్యామిలీలో మా అంటే మగపిల్లాడికి ఫస్ట్ టైం పెళ్లి చేయడం. మా అమ్మమ్మకి 6 కూతుర్లు. సో 6 కూతుర్లు దగ్గరుండి ఒక పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తున్నారనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాడి పెళ్లి చాలా బాగా అయిపోవాలని. మా మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఫుల్ హడావిడి. సో పెళ్లి వ్లాగ్స్ కూడా వస్తాయి. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ వ్లాగు పెట్టాలి. ఆ వ్లాగ్ కూడా నేను పెడతాను. కాకపోతే ఇది ముందుకి అది వెనక్కి అవుతుంది అంతే. బట్ అన్ని వ్లాగ్స్ అయితే వస్తుంది. హల్దీ వస్తుంది, మెహందీ వస్తుంది, సంగీత వస్తుంది. మొత్తం అన్ని వ్లాగ్స్ కూడా నేను పెడతాను. సో స్టార్ట్ చేస్తున్నారనమాట పెద్ద వాళ్ళు. వాళ్ళతో అన్నీది స్టార్ట్ చేయగలి. మగపిల్లడిది స్టార్ట్ అయిపోయిన వెంటనే ఆడపిల్ల వారిది స్టార్ట్ చేస్తారనమాట. సో అక్కడ మెయిన్ ఇక్కడ అయిపోయిన వెంటనే అక్కడికి కూడా మా మావయ్యల ఇంటికి వెళ్తారు. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే వాళ్ళు ఇంకా బాగా దంచారండి. వాళ్ళైతే 3 దంచారు. ముగ్గురు కలిపి చేయడం అనేది దంచడం అనేది చాలా కష్టం. బట్ వాళ్ళు కూడా 3 దంచారు. యాక్చువల్లీ ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యి ఉంటే ఇన్స్టాలో చూడండి, అది పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి పసుపు ముహూర్తం. ఇక్కడ అయిపోయిన వెంటనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళు పెద్దమ్మలు మొత్తం 6 పిల్లలు వచ్చేసి వాళ్ళు పసుపులు దంచుతున్నారనమాట. సో వాళ్ళకి మేము పుట్టడం చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అందరం కూడా చాలా సరదాగా ఉంటాం. మాకు వచ్చే హస్బెండ్స్ కూడా చాలా సరదాగా ఉంటారు. మా పెద్దనాళ్ళు, బాబాయిలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. బట్ వాడికి మేము ఇలా చేస్తామని చాలా అంటే ఎన్నో హోప్స్. వాడికి మ్యారేజ్ అనుకున్న కానించి ఎప్పుడవుతుంది ఇంక ఇదే హోప్స్. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ మా సిస్టర్స్ అనమాట. ఎల్లో శారీ, గ్రీన్ శారీ. సో మా పిన్నిని పంపించేస్తున్నారు, అవసరం లేదు మేమే ఉండాలి అని చెప్పేసి. మేము లేము కదా. సో వాళ్ళు వీడియోస్ తీసుకొని పంపించారనమాట. వీడియో వైట్ షర్ట్ పెళ్లి కొడుకు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు బాబాయి, మా చిన్న పిన్ని కలిపి రోల్ దంచుతున్నారు అనమాట. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. పెళ్లి కూతురు వాళ్ళ డాడీ, బాబాయ్ కూడా దంచుతారు చూడండి. మా మమ్మీ వాళ్ళకి పిన్ని కొడుకులే కదా, వాళ్ళు మరీ పొంగిపోయేవారు. వాళ్ళతో దంచుతున్నారని వాళ్ళ డాడీ, వాళ్ళ బాబాయ్, పెళ్లి కూతురు డాడీ, బాబాయ్ దంచుతున్నప్పుడు కూడా ఇంకా నవ్వుకునేవారు మా మమ్మీ వాళ్ళు. చాలా ఫన్నీగా ఉంటారు మా మామయ్యలు కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళే అనమాట పెళ్లి కూతురు డాడీ, పెళ్లి కూతురు బాబాయ్ అనమాట. మా పిన్ని మధ్యలో ఉండి అటు సైడ్ చూడండి అని చెప్తున్నారు. ఎల్లో కలర్ షర్టే మా పెళ్లి కూతురు డాడీ అనమాట. సో మా అక్క అక్కడ దంచుతుంటే పసుపు కుంకుమ కూడా దంచిస్తారు. మా అక్క అక్కడ కుంకుమ, మా వెనకతలు ఉన్నది పెళ్లి కూతురు నానమ్మ. వీళ్ళందరూ చూడండి అటు సైడ్ చూడండి, పుష్పరాజ్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటూ చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. అని ఒకటి దంచని అంటే దంచారు. సో అన్నీ కూడా దంచారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్పరాజ్. ఈరోజు పసుపు దంచడం అండి మొదలైంది. చాలా బాగా డెకరేషన్ చేసాం. చూడండి పుష్పరాజ్. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ వచ్చేసి మా మావయ్య నా ఇంట్రో ఇచ్చారనమాట. ఇది పెళ్లి కూతురు దగ్గర అని చెప్పాను కదా, ఆ ఏరియాలో మా మావయ్య నాకు ఇంట్రో ఇచ్చారు. చూడండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళు కోడల దగ్గరికి అటెండ్ అయిపోయారు. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు అందరూ మళ్ళీ కోడల దగ్గర కూడా దంచేస్తున్నారు. మరి ఇక్కడ కూడా పసుపు ముహూర్తానికి అన్ని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అయిపోయాక ఇక్కడికి వచ్చేవారనమాట. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. మధ్యలో నారాయణపేట సారీ కట్టుకున్న అమ్మాయి మా వదిన, స్కై బ్లూ కలర్ సారీ వాళ్ళ మమ్మీ, రెడ్ కలర్ సారీ కట్టుకున్న ఆవిడ వాళ్ళ పిన్ అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు నానమ్మ, తాతయ్య అంటే మా చిన్నమ్మమ్మ తాతయ్య. సో తాతయ్యలు కూడా దంచుతుంటారు అనమాట. వీళ్ళ రీల్ కూడా బాగా చేసి చూద్దరు. మా అన్నీ ఎలా దంచుతారు, వదిన కూడా అలాగే దంచుతారు. ఈ వీడియోస్ అన్నీ మా మావయ్య పంపించారు. ఫుల్ సపోర్ట్ చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని పెళ్లి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. పుష్పరాజ్ 0818 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.